అయినా కానీ బై ఛాన్స్ వాటర్ పంప్ చేయాలి ఎవ్రీ అంటే తగ్గుతున్న కొద్ది వాటర్ కంటిన్యూస్ గా పెట్టారు కూడా అంటే ఇప్పుడు చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది సరిగ్గా పనిచేయట్లేదు, చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు మనం హెచ్ఎండి దాంట్లో మొత్తం కూలగొట్టేసి బిఓటికి ఇచ్చేసాక వాడే కట్టుకుంటాడు. మేము అదే అనుకున్నాము. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు రిమెంబర్ అవి దట్ వాట్ వి థాట్ ఇది వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసుకోమని చెప్దాం అనుకున్నాం. దీంట్లో మొన్న లిస్ట్ ఇది మనం టోటలీ తీసేసి బిఓటి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ కెన్ నాట్ మెయింటైన్ కాబట్టి ఇప్పుడు అట్లా ఇస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరు నడిచే వాకర్స్ కూడా వాళ్ళు ఆ రోజు నేను మాట్లాడితే కూడా దే ఆల్సో అగ్రీ, మేడం ఇట్స్ ఓకే మేము పే చేయడానికి కూడా రెడీ ఉన్నాం కానీ ప్లీజ్ లెట్ us maintain it because I have told you last time itself. By now ప్రాజెక్ట్ అంతా చేసి ఎస్టిమేట్స్ ఇవ్వండి నాకు అయింది కదా. We will just బిఓటి వాళ్ళకి అక్కడ వాళ్ళకి మెయింటెనెన్స్ ఆ టైం అది అక్కడే స్టేషన్ చేస్తారు. 17వ తారీఖు టు 18వ తారీఖు వరకు ఈ సఫిల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ రోజు సఫిల్గూడ లేక్ కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3000 to 4000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లో పలుకుని అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ గా తయారు చేసుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి, మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి, చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇచ్చి 5వ తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము. అయితే ఈ రోజు ఇప్పుడు సఫిల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు, ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇవి లేక్స్, ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ చూస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఇళ్ళు ఉన్నాయి అన్ని కూడా. అయితే ఎంటమాలజీ టీమ్ కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు. ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరు కూడా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు. నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకి ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.